ఏం టీంవే గైక్వాడు. మీరు ఎట్లయినా ఓడిపోతారని తెలుసు. కానీ ఓడిపోయేదేదో కొద్దిగా తక్కువ మార్జిన్తో ఓడిపోయినా కానీ మాకు ఛాన్స్ ఉంటుండే కదా టాప్ 2కి పోవడానికి. కిషను గదే జీటీ మీద మీరు 82 రన్స్తో ఓడిపోయిల్లు. మీరేదో వాళ్ళ మీద గెలిచినట్టు మమ్మల్ని అంటానవేందివే. మాకంటే మొత్తానికే బౌలింగ్ పిచ్ తయారు చేసి మమ్మల్ని బోల్తా కొట్టించిల్లు. అదే మీలాగా బ్యాటింగ్ పిచ్ ఇచ్చేది ఉంటే వాళ్ళు కొట్టిన 229 టోటల్ని వాటిగానే ఊది పడేస్తుండే. మాకు కూడా మీలాగా బౌలింగ్ పిచ్ ఇచ్చేది ఉంటే వాళ్ళు కొట్టిన 168 టోటల్ని మేము కూడా చేజ్ చేస్తుండే. గిల్లు తమ్ముడు, ఈ సీజన్లో హోమ్ గేమ్స్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటున్న టీం ఏదైనా ఉన్నదంటే అది మీరే. ఎస్ఆర్హెచ్కేమో బౌలింగ్ పిచ్చు, సిఎస్కేకేమో బ్యాటింగ్ పిచ్చు. మంచి ఊపు మీద ఉన్నావు కదా. ఫైనల్ కూడా అహ్మదాబాద్లోనే అన్న. ఫైనల్ అహ్మదాబాద్లో ఉన్నంత మాత్రాన నీ ఇష్టం ఉన్నట్టు నడవదు గిల్లు. ప్లే ఆఫ్స్లో పిచ్చులు న్యూట్రల్గా ఉంటాయి. ఏ పిచ్ మీదైనా పిచ్చిలే పెట్టి మా దగ్గర ఉన్నది. పిచ్ ఎట్లుంటే మాకేంది. పాటిదర్ తమ్ముడు, ఇవాళ మ్యాచ్ మనకి జస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది. గెలిస్తే బోనస్, ఓడిపోయినా మనకు పోయేదేం లేదు. జస్ట్ 87 రన్స్తో ఓడిపోవద్దు. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తే 15 ఓవర్ అయ్యేదాకా బ్యాటింగ్ చేస్తే చాలు. టాప్ 2లో మన స్పాట్ ఫిక్స్. ఓడిపోవడు ఎక్కడదన్నా. ఇవాళ ఎస్ఆర్ఎస్ని విసికి వాళ్ళని ఎలిమినేటర్ ఆడేటట్టు చేయాలి. వాళ్ళు అట్నుంచి అటు ఇంటికి పోవాలి, మళ్ళీ రావద్దు. కరెక్ట్ తమ్ముడు. ఈ ఎస్ఆర్ఎస్ తోని మనకు ఫైనల్లో ఒక చేదు అనుభవం ఉన్నది. వీళ్ళని ఎలిమినేటర్ ఆడేటట్టు చేసి అట్నుంచి అటే ఇంటికి పోయేటట్టు చేసుడే బెస్ట్. పాటిదర్ బ్రో, మాకు కూడా ఈ మ్యాచ్ ఓడిపోతే పోయేదేం లేదు, అక్కడనే ఉంటాం. కానీ మిమ్మల్ని 90 పరుగుల తేడాతో ఓడిస్తే మాత్రం టాప్ 2లకు వచ్చే ఛాన్స్ ఉంది. మ్యాచ్ కూడా ఉప్పల్లనే. వీఆర్ గోయింగ్ టు క్రష్ యూ. అంటే ఉప్పల్ల మ్యాచ్ అయితే ఏం చేస్తావు కమిన్స్ భయ్యా. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250+ టోటల్ కొట్టి మిమ్మల్ని 150కి ఆల్అౌట్ చేస్తాం. సెకండ్ బ్యాటింగ్ చేస్తే మీరు కొట్టిన టోటల్ని 11 ఓవర్లనే ఊది పడేస్తాం. కమిన్స్ భయ్యా, ఒకసారి మా బౌలింగ్ చూసి మాట్లాడరాదు. 13 ఇన్నింగ్స్లలో 24 వికెట్లు తీసిన భూవి, పర్పుల్ క్యాప్ హోల్డర్ జోస్ హ్యాజల్వుడ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ, లెఫ్ట్ ఆర్మ్ విసిరిమింగే బౌలర్ కృణాల్ పాండ్యా. మా బౌలింగ్లో మీరు ఎంత బ్యాటింగ్ పిచ్ ఇచ్చినా 200 కొట్టుడు ఎక్కువ, ఇంకా 250 కూడానా. ఉట్టుట్టి బౌలింగ్ మీద కొట్టుడు కూడా మాకు ఇష్టం లేదు. అయినా లాస్ట్ మ్యాచ్ మీతో ఆడినప్పుడు జస్ట్ 38 బాళ్ళలో 80 రన్స్ కొట్టినా. అప్పుడే మర్చిపోయిల్లా. అదెట్లా మర్చిపోతాం ఇషాన్ కిషను. సీజన్లో ఫస్ట్ మ్యాచ్ మరిద్దరమే కదా ఆడింది. మాకు 2 పాయింట్లు ఇచ్చి మంచి శుభారంభం చేసిళ్ళు. మీరు ఆ 2 పాయింట్లు ఇచ్చినప్పటి నుండి దూసుకెళ్తూనే ఉన్నాం. మీది మంచి లక్కీ హ్యాండ్. కరెక్ట్ పాటిదరు. ఇప్పుడు మళ్ళా ప్లే ఆఫ్స్కి ముందు కూడా వాళ్ళ హ్యాండ్తోనే పోతే మనం కప్పు గెలుచుడు గ్యారంటీ. కమిన్స్ అన్న, మనం ఈ ఆర్సీబీతోని భారీ తేడాతోని గెలవాలన్న ఆలోచనతోని భారీ తేడాతో ఓడిపోతే ఎట్లా అన్న భయం అవుతుంది. ఒకవేళ నువ్వు అన్నట్టు మనం భారీ తేడాతోని ఓడిపోయినావనే అనుకో, మనకు పోయేదే ఉన్నది. మళ్ళా గదే ఎలిమినేటర్ ఆడతాం. అదే మన ప్రయత్నం ఫలించి మనం గనక భారీ తేడాతోని గెలవగలిగితే వి విల్ రీచ్ టాప్ 2. అంటే ఈ మ్యాచ్ మొత్తం అవుటా రైటా అన్నట్టు ఉండాలి. గంతే కదా. ఎస్ అంతే. కోహ్లీ అన్న, ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు అనుకున్నట్టే నిజంగానే అవుటా రైటా అన్నట్టు ఆడి మనల్ని భారీ తేడాతో ఓడిస్తే మనం జీటీ కంటే కిందికి పోయి ఎలిమినేటర్ ఆడాల్సి రావచ్చు. కరెక్టే తమ్ముడు. ఈ సిఎస్కే వాళ్ళు మనకు కూడా పెద్ద బొక్క పెట్టిల్లు. మనం కూడా ఈ మ్యాచ్ నెట్టి పరిస్థితులలో లైట్ తీసుకోవద్దు. తొందర పడకుండా ఎంత సాధ్యమైతే అంత క్లోజ్ మ్యాచ్ తీసుకుపోవాలి. టీకే, ఈ మ్యాచ్లో ఎవరు నాతో ఓపెనింగ్ చేసేది? బేతెల్ తమ్ముడా లేకుంటే వెంకటేష్ అయ్యర్ తమ్ముడా? మనం ఫస్ట్ మ్యాచ్కి ఎస్ఆర్ఎస్తో ఆడినప్పుడు మనల్ని పవర్ ప్లేలోనే 3 వికెట్లు తీసి జాకబ్ డఫీ గెలిపించిండు. ఈ మ్యాచ్లో మనం డఫీని ఆడియాలంటే బేతల్ని డ్రాప్ చేయాల్సిందే. ఎట్లాగో పాటిదర్ కూడా కంబ్యాక్ ఇస్తాడు కాబట్టి వెంకీ అయ్యర్తోనే ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా. ఆలోచించేది ఏం లేదన్నా, ఒక్కసారి నాతో ఓపెనింగ్ చెప్పి వెంకీ అయ్యర్ ఆట ఎట్లుంటుందో చూపిస్తా. ఎస్, ఆ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచినట్టే ఈ మ్యాచ్లో కూడా గెలుస్తా. పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషను ముగ్గురిని అవుట్ చేస్తా. నువ్వే ముగ్గురిని అవుట్ చేస్తే మరి నేనేం చేయాలి డఫీ బ్రో? నాకు కూడా వికెట్లు కావాలి కదా. ఓకే, అయితే ఇషాన్ కిషన్, క్లసన్ నువ్వు అవుట్ చేసుకో. ఓపెనర్లు ఇద్దరిని నేను అవుట్ చేస్తా. అంటే మీ ఇద్దరే ఉన్న వికెట్లన్నీ పంచుకుంటే నేనేం చేయాలి? వైడ్ బాల్ వేసుకోవాలనా? నాకు కూడా వికెట్స్ కావాలి. తర్వాత వచ్చేటోళ్ళని నువ్వు అవుట్ చేసుకోరా హేజల్వుడ్. నాకు కూడా పవర్ ప్లేలోనే వికెట్ కావాలి. తర్వాత వచ్చేటోళ్ళు నాకెందుకు? మా వాళ్ళని బ్యాట్స్మెన్ అనుకుంటాలా లేకుంటే బఠానీలు అనుకుంటాలా? గట్ల పంచుకుంటాళ్ళు. ఇవాళ మీ బౌలర్లకి మా హెడ్ మాస్టరు అభిషేక్ శర్మ ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే క్వాలిఫైర్ 1 దాకా గుర్తుంచుకుంటారు. అవన్నీ కాదు కమిన్సు, నువ్వు చెప్పు. 20 బాళ్ళల్లో 50 కొట్టాలనా? 30 బాళ్ళల్లో 70 కొట్టాలనా? ఎంతైనా కొట్టు. పవర్ ప్లే అయిపోయేదాకా మాత్రం ఆడు చాలు. హెడ్ అన్న, మనం ఈ మ్యాచ్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో పోతే బాగుంటుంది. పవర్ ప్లే మొత్తం నేను రన్స్ కొడతా. పవర్ ప్లే అయిపోయాక నువ్వు కొట్టు. ఓకే అభిషేక్, లెట్స్ డూ ఇట్. క్లసన్ మామ, ఈ సీజన్లో నువ్వు ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. ఇది మన హోమ్ గేమ్. వీళ్ళు ఒక్క సెంచరీ కొడితే
నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యాన్స్ కోసం కొట్టంటానవా లేకుంటే మనం టాప్ 2కి క్వాలిఫై అవ్వడం కోసం కొట్టంటానవా? ఎట్లయితే ఎందుకు లేసాను 1 షాట్ 2 బట్స్ అన్నట్టు నువ్వు ఒక సెంచరీ చంపితే మనకు 2 విధాలకు ఉపయోగపడుతుంది కదా. ఓకే ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొడితే పని కాదని నాకు కూడా తెలుసు. సెంచరీ ఫిక్స్. ఏంటిది క్లాసను నువ్వు సెంచరీ కొట్టేది? 15 రన్లు కూడా కొట్టనియా నిన్ను. నువ్వు స్పిన్నర్లను కొడతావు కదా, మా సుయాష్ శర్మతోనే అవుట్ చేపిస్తా. ఓకే బాయ్స్, ఇవాళ మనం ఆర్సీబీ నోడిచ్చే విధానం చూసి ప్లే ఆఫ్స్లో మనతో ఆడబోయే టీంకి ప్యాక్ కావాలి. ఉప్పల్లా కొడితే బాళ్ళన్నీ పోయి తుప్పలల్లా పడాల్సిందే. వరుసగా 3 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు మీద ఉన్న మాకు కరెక్ట్ టైంకి దొరికిల్లు. మిమ్మల్ని నోడిచ్చే విధానం చూసి అక్కడ గుజరాత్లో గిల్లు భయపడాలి. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ కూడా చేయండి. అట్లే మనకు హైప్ ఉంటుంది, సో హైప్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. దానివల్ల మన వీడియోకి కొంచెం రీచ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక నిన్న జరిగిన మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ హైలైట్స్ ప్రూఫ్ కూడా మన సెకండ్ ఛానల్లో ఒక 1 అవర్ తర్వాత వస్తుంది. సో ఆ వీడియో వచ్చిన వెంటనే లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మన వీడియో అప్డేట్స్ కోసం ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. ఇక అట్లే మన ఛానల్ ద్వారా మీరు ఏమన్నా ప్రమోషన్స్ చేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే మీకైతే ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ అయితే ఒక ఎక్సలెంట్ మ్యాచ్ ఉంది, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ మ్యాచ్ వల్ల వేరే టీమ్స్కి అయితే ఏ ఉపయోగం లేదు. అంటే ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా జీటీ మాత్రం టాప్ 2లోనే ఉంటారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన టీం నెట్ రన్ రేటు గుజరాత్ టైటన్స్ కంటే ఎక్కువ అయిపోయినా కానీ ఓడిపోయిన టీం నెట్ రన్ రేటు గుజరాత్ టైటన్స్ కంటే తక్కువ అవుతుంది. సో మ్యాచ్ రిజల్ట్ ఏదైనా కానీ గుజరాత్ టైటన్స్ అయితే టాప్ 2లోనే ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ వల్ల 4th స్పాట్ మీద కూడా ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో పంజాబ్ కింగ్స్, కేకేఆర్ అండ్ ఆర్ఆర్ కూడా ఈ మ్యాచ్తో ఏం సంబంధం లేదు. ఎస్ఆర్హెచ్ కూడా పోయేది ఏం లేదు కాబట్టి ఈ మ్యాచ్ని ఖచ్చితంగా పెద్ద మార్జిన్తో గెలవడానికే వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ ఒకవేళ ఓడిపోయినా కానీ అదే 3rd లేదా 4th పొజిషన్లో ఉండి ఎలిమినేట్ ఆడాల్సి వస్తుంది. ఒకవేళ నార్మల్గా గెలిచినా కానీ అదే 3rd, 4th పొజిషన్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భారీ మార్జిన్తోనే గెలవాల్సి ఉంటుంది. సో నాకు తెలిసి ఒకవేళ ఎస్ఆర్హెచ్ టాస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటారు. బోర్డు మీద ఒక పెద్ద టోటల్ పెట్టడానికి ట్రై చేస్తారు. అంటే ఆల్మోస్ట్ 250+ స్కోర్ అయితే వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే చేజింగ్ తీసుకొని ఒకవేళ ఆర్సీబీ వాళ్ళు 200+ టోటల్ కనుక కొడితే వీళ్ళు దాన్ని 11 ఓవర్స్లో చేజ్ చేయడం అంటే కష్టమైపోతుంది. కంఫర్టబుల్ గా టాప్ 2 పొజిషన్ లో ఉంటుంది అనుకున్న ఆర్సీబీకి నిన్న సిఎస్కే మ్యాచ్ వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడ్డది. ఇప్పుడు వాళ్ళు కనుక భారీ మార్జిన్తో ఓడిపోతే వాళ్ళ టాప్ 2 స్పాట్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఐపీఎల్లో ఏదైనా పాసిబులే. మనం చూసినాం టీమ్స్ 100 రన్స్ తేడాతో గెలవడం, 11 ఓవర్స్ 10 ఓవర్స్లనే చేజ్ చేయడం చాలాసార్లు చూసినాం. సో ఆర్సీబీ అయితే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళ ప్లాన్స్ అయితే వాళ్ళకు ఉంటాయి. క్లియర్ కట్గా వాళ్ళు మ్యాచ్ని ఎంత క్లోజ్గా పాసిబుల్ అయితే అంత క్లోజ్గా తీసుకెళ్తారు. సో ఎస్ఆర్హెచ్కి అంత ఈజీగా అయితే ఉండదు. ఈ మ్యాచ్ రిజల్ట్ ఏదైనా కానీ నాకైతే ఆర్సీబీ అండ్ జీటీ ఈ 2 టీమ్సే టాప్ 2లో ఉంటాయి అనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ ఆడాల్సి రావచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.